రే డాక్టర్ వచ్చారు. ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఆ అమ్మాయి నీ నుంచి దూరంగా ఉంచండి రా. విజిటర్స్ బయటికి వెళ్ళండి. పేషెంట్కి డ్రెస్సింగ్ చేయాలి. గత జన్మలో శత్రువులు ఈ జన్మలో మీకు పిల్లలుగా పుడతారట. అలా అని ఉమర్ అమ్మ చెప్తుంటే నేను విన్నాను. కానీ నా విషయంలో మర్దలై పుట్టింది. హలో. సరే రే లేరా, బుద్ధన్ మనుషులు వస్తున్నారు. మావ రాము, నిన్ను చంపడానికి బుద్ధన్ మనుషుల్ని పంపించాడట. అసలు మీరేం చేస్తున్నారు? నువ్వు నోరు మూసుకోమ్మా. ఏం చేస్తున్నారు చెప్పండి. గీతు, అమ్మ అడిగితే పని మీద నేను చూసుకునే దేశానికి వెళ్ళానని ఎక్కడికి వెళ్తున్నారు? పంజాబ్కి. చుట్టూడు ఎక్కడరా? వాడి తర్వాత వస్తాడులే. రే ఇంజెక్షన్ తర్వాత చేయించుకోవచ్చు, ముందు లెగి రారా. బుద్ధుడు మనుషులు వస్తున్నావు, త్వరగా రారా. త్వరగా కానివ్వు రా. ఎక్కడికి వెళ్తున్నానో తెలియని ప్రయాణం అది. ఎంత దూరం వెళ్ళనో కూడా తెలియదు. చివరికి నా బండి శేషు ఇంటి దగ్గర ఆగింది. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఇంటికి రమ్మని పిలిచాను రా. చివరికి మీరు ఇలా వచ్చారేంట్రా? అది వాడి తలరాత, ఏం చేస్తా. సరే పదండి. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదుగా. నేను చెప్పకపోవడానికి కారణం నీకు భయపడి కాదు. మరి అది నేను చెప్పకపోయినా అత్తయ్యకి ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. నా పగ నేను తీర్చుకోవాలి. నా కలల్ని నిజం చేసే విధంగా ఆ కార్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మావా, ఏంట్రా గెటపో? ఉన్నట్టుండి ఏమైందిరా, కాశ్మీర్కి ట్రిప్ వెళ్తున్నావా ఏంటి? అదంతా ఏం లేదురా, అంతా కుర్రాడు వల్లే. హ్యాపీ న్యూ ఇయర్. జగదాంబల్ సెంటర్. ఏసీనా నాన్ ఏసీనా? ఏసీ. మీ దగ్గర లైటర్ ఉందా? అగ్గిపెట్టుంది, కానీ ఏసీలో కాల్చకూడదు. సార్ అద్దం దించుకుని కాల్చుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓనర్ చెప్పినట్టు చేయాలిగా, అందుకే చెప్తున్నా. నేను ఏసీలోనే కొడతాను, మూసుకుని అగ్గిపెట్టేవరా. సారీ సార్, ఇవ్వడం కుదరదు. ఇది నేను బుక్ చేసిన బండి. నేను దమ్ము కొడతాను, కిస్సు కొడతాను, ఏమైనా కొడతాను. నువ్వెవడరా అడగడానికి? నేనెవరనా? సరే ఒక్కసారి కిందకి దిగండి. హోలీ షిట్! నువ్వు ఏసీలో కూర్చునే దమ్ము కొడతావరా? అంత పొగరా నీకు? ఏదో పని చేసి వచ్చే జోకు. మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోతే ఇక మన పని అయిపోయినట్టే. ఏంట్రా మామ ఇలా కొట్టు? మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి చెప్పనే లేదు. ఈ విషయం వెళ్ళి మీ నాన్నకి చెప్పావో, మేము గాజువాకలా ఉన్నట్టు చెప్పావనుకో, నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాం.